అట్లా. నమస్కారం గురుగారు. నేను మళ్ళా చేస్తాను. బాలాజీ అట్లానే అలానే కానీ అట్లానే. నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతివాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోः సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి రామాయణము అద్వైతం అనేటువంటి మీద అధ్యయనం చేస్తున్నాం. ఇందులో కిష్కింధాకాండలో ప్రవేశించాం. కిష్కింధాకాండలో రామలక్ష్మణులు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారు రామలక్ష్మణుల్ని 13 శ్లోకాల్లో వర్ణించారు, ద్వివచనం వేసి వర్ణించారు. ఈ భాషలో ఉన్నటువంటి అర్థాన్ని అంతటినీ గ్రహించి ఆ రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో అంటాడు, ఈయన బాగా పండితుడు, 3 వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము 3 వేదాలు అధ్యయనం చేసినవాడు, అంతేకాకుండా సమస్త శాస్త్రాలు కూడా అధ్యయనం చేసినవాడు. అటువంటి వాడు ఈయన మాటల్లోనే నాకు అర్థం తెలిసిపోతుంది, ఎంత గొప్ప పండితుడు, మహావిద్వాంసుడు, జ్ఞాన నిష్ఠాపరుడు. అటువంటి ఆయన మనకు దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడి నుంచి మన యొక్క కార్యక్రమం శుభంగా నెరవేరుతుందని సంతోషం. మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి వారిని దర్శించినప్పుడే రామచంద్రమూర్తికి అసలు దుఃఖం అంతా పోయింది. అంటే ఇక్కడ ఆ రోజున అక్కడ కలిగితే అనగా అర్థం ఏంటి, ఆంజనేయ స్వామిని ఒక బ్రహ్మనిష్ఠుడిగా చూసినప్పుడు ఎలా అయితే దుఃఖం ఆయనకి పోయిందో, అదే భౌతికంగా ఏమిటంటే దుఃఖాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నుల యొక్క దృష్టి పడితే వాళ్ళతో 2 మాటలు మాట్లాడి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే మీ యొక్క దుఃఖం పోతుంది అని అర్థం. దీనిలో ఉన్నటువంటి ధ్వనిగర్భితమైనటువంటి అర్థం అది. ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటే ఏదైనా కుదురుతుంది? ఏంటంటే మేము అనుకోకుండా ఆంజనేయ స్వామి వారు ఆయన చెప్పాడు, కబంధుడు చెప్పాడు. ఆ కబంధుడు ఆంజనేయ స్వామి వస్తాడు మీ దగ్గర, ఆయన దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు, నీ పని అంతా చేసి పెడతాడు అని కబంధుడు చెప్పాడా? ఆంజనేయ స్వామి మాటే రాల. ఏమన్నాడు కబంధుడు? అక్కడ సుగ్రీవుడు ఉన్నాడయా, సుగ్రీవుడు మీకు సహాయం చేసి పెడతాడు పోండి అని అన్నాడు. ఆంజనేయ స్వామి మాటే రాలేదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆయన సుగ్రీవుడు తన దగ్గర ఉన్నటువంటి అమాత్యుడు సుగ్రీవుడిని హనుమంతుడిని పంపించాడు. పంపిస్తే అప్పుడు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన వాళ్ళని వర్ణించాడు. ఆ వర్ణించినప్పుడు ఆ వర్ణనలో అంత విశేషమైనటువంటిది ఉన్నది. పరబ్రహ్మ స్వరూపము సగుణ రూపం చెందితే ఎలా ఉంటుందో వర్ణించినటువంటి శ్లోకాలు అవి. పరబ్రహ్మం సగుణ రూపం పొందితే అది విశేషమైనటువంటి దానిలో అంత సాముద్రిక శాస్త్రాన్ని నిక్షిప్తం చేసి పెట్టాడు ఆ వర్ణంలో. ఆయన దీర్ఘ బాహువులు, అలానే స్ఫురద్రూపము, అలానే ఆ విధంగా ఆయన యొక్క బ్రహ్మతేజము, ఇవన్నీ దానిలో చెప్పుకుంటూ వచ్చాడు. అంతా అయిపోయింది. ఆ తర్వాత లక్ష్మణ స్వామితోటి రామచంద్రమూర్తి చెప్పాడు, ఈ వచ్చినట్టు ఆంజనేయ స్వామి ఉన్నాడే హనుమ, ఈ సన్యాసి, ఇక్కడ దాకా ఏమనాలంటే ఆయన సన్యాసి అనాలి. రూపం కోతి రూపం చూపించలేదు ఇంకా, ఆయన ఇంకా సన్యాసి రూపంలోనే ఉన్నాడు.
ఈయన వచ్చిన వాడు ఎవరంటే తెలుసున్నాడు, బ్రహ్మనిష్ఠుడు, మహా జ్ఞాన సంపన్నుడు అని అంటున్నాడు ఎవరు, రామచంద్రమూర్తి. ఆయన అట్లే చెబుతున్నాడు. ఈయనేమన్నాడు, ఎవరు, ఆంజనేయ స్వామి వారు, మీరెవరండి, ఎందుకు వచ్చారండి అని మొదలుపెట్టి అప్పుడు అంటాడు, నేను ఆ సుగ్రీవుని యొక్క అమాత్యుణ్ణి, నా పేరు హనుమ, నా వానర రూపం ఇదేనని అప్పుడు చూపించాడు. అప్పుడు వదిలేశాడు, ఈ సన్యాస రూపం వదిలేసేసి ఒరిజినల్ రూపం చూపించేసేసాడు. సరే చూపించడం మాట్లాడడం ఇక జరుగుతున్నది. ఇక అప్పుడు ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి వారు అంటున్నాడు లక్ష్మణుడితోటి, ఎందుకయ్యా మీరు ఇక్కడికి వచ్చారు, ఏ పని మీద వచ్చారు మీరు, ఏమిటని ప్రశ్నలు వేశాడు. ఆంజనేయ స్వామి ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు వేస్తే అప్పుడు రాముడు అంటాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ, నీవు మన సంగతి అంతా చెప్పరా నీవు వచ్చినటువంటి ఆయనకని చెబితే, అప్పుడు లక్ష్మణ స్వామి ఇక చెప్పటం మొదలుపెట్టాడు, తమ యొక్క చరిత్ర చెప్పటం మొదలుపెట్టాడు. ఏమని చెబుతున్నాడంటే, మొట్టమొదట చూడండి ఒక విశేషం, దశరథుడు అనే రాజు ఉన్నాడు అని మొదలుపెట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, వీళ్ళ చరిత్ర చెప్పుకునేటప్పుడు ముందు తండ్రి పేరు చెబుతున్నారు. అనగా అర్థం ఏంటి, నీ చరిత్ర చెప్పబోయానంటే, నా పేరు ఇది, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నా ఉద్యోగం ఇది, నా ఊరిది, నాకు 4 బిల్డింగులు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, 4 కోట్లు ఉన్నాయి, ఇలా చెబుతుంటారు. అసలు ఎవరు తండ్రి సంగతి అసలు చెప్పరు. అందుకనే చెబుతున్నారు అనమాట, ఎక్కడైనా వెళ్ళినప్పుడు నీ చరిత్ర ఏమిటయా చెప్పమనంటే తండ్రి పేరు చెప్తాడు. ఇది అందుకని ఏం చెప్పారనంటే, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు, గురువుల దగ్గరికి ఎవరిని వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు రాగానే అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి జ్ఞాన సంపన్నుల దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, ప్రవర చెప్పాలి, చెవులో పెట్టుకొని చెప్పాలి. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, ఆంగీరస భారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య అని ఆ పేరు చెప్పి, ఉండరేకాక్షరావు శర్మన్ అని చెప్పు, శుక్ల శాఖాధ్యాయి అహంభో అభివాదయే అని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవాలన్నమాట. ఇది వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా చెప్పుకోవాలి. అలా చెప్పుకొని ఆ పాద నమస్కారం చేయాలి. అది విధానం. గురువుల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, జ్ఞాన సంపన్నుల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, తన చరిత్ర చెప్పుకునేటప్పుడు అది అలా చేయాలి. ఇది పద్ధతి. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి లక్ష్మణ స్వామి అట్లనే, ఈయన గురువు గారిగా తెలియదు కదా, మరి ఆంజనేయ స్వామి వారు బట్ట హనుమ కదా, కోతి కదా, ఈయన కూడా వానర రూపం, ఆయనకి ఎట్లా చెప్పాలి, మరి ఎట్లా చెప్పాలి. అదే కనుక వాళ్ళకి ఎట్లా చెప్పారు, శరభంగ మహర్షికి అగస్త్యుడి దగ్గర అట్లా చెప్పాల. వాళ్ళు చెప్పేటువంటి పాద నమస్కారం చేసి, అగస్త్యుడికి పాద నమస్కారం, శరభంగుడికి పాద నమస్కారం చేసి అప్పుడు చెప్పారు. ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి, హనుమంతున్నాడు. హనుమంతుడికి మామూలుగా చెప్పాలి. చెప్పేటప్పుడు కూడా ఏమనంటమాట, నా తండ్రి పేరు ఆయనకుండా మొట్టమొదట కథ చెప్పుకుంటూ వచ్చాడు. దశరథుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి, ఆయన చాలా గొప్పవాడు, ధర్మవత్సలుడు, 4 వర్ణముల వారిని ధర్మంగా పాలించేవాడు. ఒక మాట వేశాడు. 4 వర్ణము ధర్మం అంటే దశరథుడి యొక్క గొప్పతనం చెబుతున్నాడు. 4 వర్ణములు అంటే అర్థం, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. అదే పురుష సూక్తంలో కూడా వచ్చింది. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, బ్రాహ్మణు శిరస్సు నుంచి వచ్చారు, భుజాల నుంచి క్షత్రియులు, అట్లా ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఇది అర్థం ఏమిటనమాట, ఇదంతా సంఘం నడిచే విధానం. ఒకళ్ళు ఒక పని చేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకొక పని చేస్తుంటారు. యంత్రం కన్నా చూస్తుంటుంటే, యంత్రంలో ఎన్ని భాగాలు ఉంటే మన కంటికి కనబడుతుంటుంటే, అక్కడ చక్రాలు ఇక్కడ చక్రాలు అవి ఇట్లా ఉంటాయి. ఏ చక్రం ఊడిపోయినా కానీ మొత్తం ఊడిపోతుంది. ఒక చోట చక్రం ఊడిపోయింది అనుకోండి, అది ఆ యంత్రం ఎక్కడో అది ఆగిపోతుంది. అట్లనే సమాజం అనేటువంటిది 4 సమానము. ఆ 4 ఎట్లా చెప్పాడో తెలుసునండి, మన శరీరంతో పోల్చి చెప్పాడు. శరీరంలో కాళ్ళు లేవండి, ఎందుకు ఏం చేయను, అసలు అన్నీ ఉన్నాయండి, తలకాయ లేదండి, ఇంకేం చేయను అసలు. కాబట్టి ఇక్కడ అట్లా సమప్రాధాన్యం జాగ్రత్తగా చూసుకుంటుంటే, ఈ శరీరం అంతా కూడా ఒక బ్రహ్మస్వరూపము. కాబట్టి ఈ బ్రహ్మస్వరూపమైనటువంటి శరీరములో లోపల బ్రహ్మం కూర్చొని ఉన్నాడు.
అదే పెద్దమైనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి విద్యుత్ కేంద్రం. ఎక్కడి నుంచి తీగలు కరెంట్ రావాలంటే ఆ కరెంట్ తీగల ద్వారా రావటం, బల్బులు వెలగటం ఎట్లయితే జరుగుతున్నాయో అట్లనే లోపల ఉన్నాడు. మొత్తం ఆయన ఆపాదమస్తకము, పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా వ్యాప్తి చెంది ఉన్నది ఆ పరమాత్మ యొక్క కాంతి విశేషం. కాబట్టి ఈ శరీరం నడుస్తూ ఉన్నది, అంత గొప్ప విశేషం. ఇవన్నీ కూడా ఇదంతా 4 చాతుర్వర్ణ్యములైనటువంటి నలుగురిని కూడా ధర్మంగా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చుట్టం లేదు. అంటే తలకాయింది పెద్ద విశేషం కదా, కాళ్ళు అసలు నువ్వు పనికిరావు తీసొదల వారే అని అంటే ఏమవుతుంది తెలిసిన, కాళ్ళని అజాగ్రత్తగా చూసుకున్నాం అనుకో ఏమవుతుంది, చెప్పులు లేకుండా నడుస్తుంటే కాసేపు గందరగోళం, ఇంకా ఆ తర్వాత మనకు తెలిసిందే కదా. అట్లా చూసుకుంటే అన్నిటికీ సమ ప్రాధాన్యత, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెబుతున్నాడు. అందుకనే ధర్మంగా అందరినీ, శూద్రుల్ని బాగా చూశాడు, క్షత్రియుల్ని బాగా చూశాడు, బ్రాహ్మణుల్ని బాగా చూశాడు. ఇట్లా చాతుర్యుని, అదే ధర్మము. ఆ ధర్మం నలుగురి ఎందు ధర్మంగా చూశాడు. అట్లా ఎవరైనా దశరథ మహారాజు ఆయన ఎవరినూ ద్వేషించలేదు, ఇది విశేషం. ఎవరిని ద్వేషించలేదు, ఆయనను కూడా ఎవరు ద్వేషించరు, అది ఇక్కడ విశేషం. ఈ రాజ్య పరిపాలనలో ఉండాల్సినటువంటిది ఇదే విషయము. సహజంగా మానవుడు కూడా ఉండవలసినటువంటిది అదే ఆ విషయం. కొంతమంది ద్వేషిస్తారు, ద్వేషించటం వలన ఒక సంతోషం. ఇప్పుడు ప్రస్తుత కాలం జరుగుతున్నటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పటం లేదు, అది విడిగా చెప్పుకోవచ్చు. ద్వేషిస్తారు, ద్వేషిస్తే ఆ సంతోషం, ఆ ద్వేషించాను బాగా ఉంటుంది. అది ఏమిటో తెలిసినా అది ఒక రోగం. ద్వేషం అనేటువంటిది ఒక రోగం. అది వీడికి నీకు లోపల రోగం ఉంటే వాడిని ద్వేషిస్తుంటావు, వాడు అట్టా వీడిట్టా అని. ఈ విధంగా ప్రస్తుత కాలంలో జరుగుతున్నది అదే, తర్వాత చెప్పుకోవచ్చు. కాబట్టి ద్వేషించడం అనేటువంటిది లేదండి. సకల ప్రాణుల యందు ఆయన బ్రహ్మదేవుని వలె వర్తిస్తున్నాడు. ఆయన అగ్నిష్టోమాది యాగాలన్నీ కూడా చేశాడు, దక్షిణలు ఇచ్చాడు. ఆయన యొక్క కుమారుడే ఈయన రాముడు అని లక్ష్మణస్వామి చెబుతున్నాడు. తండ్రి పేరు చెప్పి, తండ్రి యొక్క గొప్పతనం అంతా చెప్పి ఆయన కుమారుడే ఈయన అన్నాడు. ఎందుకు చెప్పాడు? అసలు ఇవన్నీ తండ్రి పేరు చెప్పకుండా, ఆయన సంగతి చెప్పకుండా ఈయనండి రాముడు అంటే ఈయన పేరు అని మొదలుపెట్టి చెప్పుకోవచ్చు కదా. ఎందుకు చెబుతున్నాడంటే తండ్రి యొక్క గొప్ప విశేషం చెబితే తండ్రి యొక్క లక్షణాలు కొడుకుకి సంక్రమించాయి అని అర్థం. అది తండ్రి కొడుకులు. అందుకని తండ్రి ఏ మార్గంలో నడుస్తున్నాడో కొడుకు కూడా ఆ మార్గంలో నడుస్తుంటాడు. తండ్రి ముందు నడుస్తుంటే కొడుకు వెంట నడుస్తున్నాడు. అది ఇక్కడ విశేషం. కాబట్టి తండ్రిని గురించి చెప్పినట్టున్నది. తండ్రి యొక్క లక్షణాలన్నీ కూడా ఈ ఉన్నాడే, కూర్చుని ఉన్నాడు చూడండి అక్కడ, ఆయన పేరు రాముడు. ఆయనండి ఆ దశరథ మహారాజు కుమారుడు అండి, ఆయన పెద్ద కుమారుడు అండి ఈయన అని చెబుతూ, ఈయన సర్వ ప్రాణులకు శరణ్యుడు, రక్షకుడు, సర్వ ప్రాణుల్ని రక్షించేటువంటి వాడు, తండ్రి ఆజ్ఞను సంపూర్ణంగా పాటించేటువంటి వాడు, సద్గుణ సంపన్నుడు, రాజ లక్షణములు కలవాడు. కానీ రాజ్యభ్రష్టుడే వనములలో తిరుగుతున్నాడు. రాజ్యభ్రష్టుడు అంటే రాజ్యమును వదిలివేసినటువంటి వాడని అర్థం. అది ఇక్కడ భ్రష్టుడు అనే దానికి వేరే అర్థం చెప్పుకుంటుంటారు, అది కాదు. రాజ్యాన్ని వదిలేసేసాడు. రాజ్యం మాకు కావాలంటే సరి తీసుకోవా, అది అట్లా అనమాట. రాజ్యభ్రష్టుడే వనాలకు వచ్చాడండి ఆయన. ఆయనతో ఆయన వచ్చాడు. ఎట్టా వచ్చాడు? నాతో వచ్చాడండి అని చెబుతున్నాడు. లక్ష్మణుడు అన్నాడు నాతో ఈ రామచంద్రమూర్తి వచ్చాడండి అని చెబుతున్నాడు. అని చెబుతూ మహా తేజోవంతుడు, అంతటి గొప్పవాడు ఉన్నాడే, ఇక్కడ రామచంద్రమూర్తి ఉన్నాడే, ఆయన భార్య సీతను ఎవరో ఒకడు అపహరించాడండి అని చెప్పి చివరికి చెబుతున్నాడు తన సంగతి. నేను ఈయన తమ్ముడను, ఇది అర్థం. ఇక్కడ చెప్పాడు తన సంగతి. లక్ష్మణస్వామి ఎలా మాట్లాడాలో చూసుకోండి. చివరి తన సంగతి చివర చెప్పుకుంటూ వచ్చాడు. ముందేం చెప్పాడు? అంతా రామచంద్రమూర్తిని గురించి చెప్పుకుంటూ వచ్చేసేసాడు. ఎందుకని స్వోత్కర్ష పనికిరాదు. ముందు తన సంగతి, తన యొక్క గొప్పతనాలన్నీ చెప్పుకొని ఇదిగోనండి ఈయన మా అన్నయ్య అని అంటే ఎట్లుంటుంది? అందుకనే రామాయణం చదవాలి అనేటువంటిది. అది అందుకనే చెప్పేది అనమాట. స్వోత్కర్ష అంతా చెప్పుకొని నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, ఆ కంపెనీలో పనిచేస్తున్నాను, ఈ కంపెనీలో పనిచేస్తున్నాను,
నాకు 4 లక్షలు, 5 లక్షలు, 4 కార్లు, 5 కార్లు, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసేసి, ఏమంటే ఈయన ఇక్కడ కూర్చున్నాడే, ఇక్కడ ఇండియాలో ఉంటాడండి, మా అన్నయ్య అండి అంటే, అంతకన్నా అధర్మం పాపం మరొకట్లేదు. ఇది ఇటువంటి సందర్భాలు. అందుకని ఎలా మాట్లాడాలో, ఎలా పరిచయం చేసుకోవాలనో, ధర్మం ఎట్లలో ఉన్నది ఇది. సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు, కరెక్టే కదా నేను చెప్పింది, మంచి కదా, అబద్ధం ఏముంది అని అంటారు. నువ్వు అబద్ధం సంగతి తర్వాత, నువ్వు అధర్మాన్ని పాటించావు, కర్మఫలాన్ని నువ్వు అనుభవించు. ఇదే ఇందుకనే తెలియదు వీళ్ళందరికీ. ఎందుకు వచ్చిందిరా ఏమిటి ఇది అనేటువంటి తెలియదు. నువ్వు కర్మఫలాలు అధర్మాలు పాటిస్తున్నావు, అధర్మం అనేటువంటి కర్మఫలం అనిపించు, నీకు ఆలోచన జరుగుతుంది ఎప్పుడో, లేకపోతే ఏదో చిన్నదైనా జరుగుతుంది. అందుకని ధర్మం అనేటువంటిది వేదం చెప్పింది ధర్మం. నీకు అర్థం కాబట్టి రామాయణం అనేది అందుకని ఏమన్నాడు, వేదం అని చెప్పాడు. రామాయణంలో ఏ ధర్మాలు చెప్పాడో విను, ఆ ధర్మం ప్రకారంగా ఆచరించు అని చెప్పాడు. నువ్వు అది ఎగరగొట్టేసేసేదేను, నీ స్వోత్కర్ష, నీ యొక్క ఇది గొప్పతనాలు చెప్పుకుంటూ కూర్చున్నావు. అది అందుకని అది పనికిరాదు అని చెబుతున్నాడు. అందుకని లక్ష్మణస్వామి ఎలా ధర్మంగా చెప్పాడో చూసుకోండి. అందుకనే లక్ష్మణస్వామికి కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. వాక్య కోవిద, వాక్య విశారద అనేటువంటి ఒక డిగ్రీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాల్మీకి దగ్గర ఒక డిగ్రీలు ఉన్నాయి. ఈ డిగ్రీలు వీళ్ళకి ఇచ్చేస్తుంటాడు. మొట్టమొదటి ఆంజనేయ స్వామికి ఇచ్చేసేసాడు డిగ్రీ, సర్టిఫికెట్ ఇచ్చేసాడు. వాక్య కోవిద, వాక్యజ్ఞ, వాక్య కోవిద. అట్లా ఆంజనేయ రామచంద్రమూర్తికి ఇచ్చాడు. అట్లా వీళ్ళకి కూడా ఈ డిగ్రీలు. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఆ డిగ్రీలు మనకి ఆ పరమాత్మ దగ్గర నేర్చుకోవాలి. వాక్య కోవిద, వాక్య విశారద, వాక్యజ్ఞ, ఈ బిరుదులు అనమాట. ఇది ఎలా మాట్లాడాలనో ఆ వాక్యం అనేటువంటి దానిలోనే అర్థం ఉందన్నమాట. కాబట్టి ఇది ధర్మంగా ఈ లక్ష్మణస్వామి తనను గురించి చెప్పుకొని, చివరికి నేను ఆయన తమ్ముణ్ణి అని చెప్పి ఇక్కడ ఒక విశేషం, ఒక మాట వేశాడు. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని గురించి చెబుతూ, ఆయన సద్గుణ సంపన్నుడు రామచంద్రమూర్తి, ఆయన యొక్క దాసుడను నేను, దాసుడను నేను అని చెప్పాడు. దాసుడు అంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటనమాట, ఆయనకి ఎల్లప్పుడూ రక్షిస్తూ, ఆయన చూస్తూ, ఆయనకి ఏం కావాలనో అన్ని నిద్రపోకుండా, దాసుడు అంటే అది అర్థం. దాసుడు అంటే నిద్రపోకుండా అని అర్థం. 24 గంటలు కంటికి రెప్పలాగా చూసుకుంటేటువంటి వాడు. స్వామివారికి ఎప్పుడు నైవేద్యాలు పెట్టాలను, ఎప్పుడు ఏం చేయాలను ఏమిటో ఎల్లప్పుడూ రెడీగా కాసుకొని చేతులు కట్టుకొని నిలబడుతుంటాడు. లక్ష్మణస్వామిట ఎల్లప్పుడూ చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు ఆశ్రమం ముందు. అన్నయ్య బయటకు వచ్చేసాడు అనుకో, అన్నయ్య ఏంటి, ఏం కావాలి, 4 పండ్లు కొట్టురారా అనేటప్పుడు పోయి 4 పండ్లు పట్టుకొస్తాడు. మంచినీళ్ళు ఎవరో అయిపోయినాయంటే సరస్సు పోయి 4 మంచినీళ్ళు పట్టుకొచ్చారు, 4 జంబులు 4 మంచినీళ్ళు. ఇట్లా కూర్చున్నాడు అనుకో, అక్కడ ఆశ్రమం దగ్గర ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అనుకో, ఎప్పుడైతే కుర్చీ వేసుకుని కూర్చున్నాడో నెమ్మదిగా నిద్ర వస్తుంది. నెమ్మదిగా నిద్ర రాగానే హాయిగా పడుకుంటాడు. హాయిగా పడుకోగానే అమ్మయ్య రాక్షసుడు వస్తాడు. ఇక ఎక్కడైతే యుద్ధం. ఏంటి వీళ్ళు ఎక్కడున్నది, రాక్షసుల మధ్యలో కూర్చున్నారు వీళ్ళు. ఇది రాక్షసులు ఎప్పుడు కూర్చున్నారు, ఎప్పుడు సందు చిక్కుతుందా వీళ్ళ పని పడదామని వాళ్ళు ఉన్నారు. అట్లనమాట. ఆయన నిద్రాహారాలు మానేసి లక్ష్మణస్వామి ఎల్లప్పుడూ కూడా అటెన్షన్ లో ఉండి ఆ సీతారామ లక్ష్మణుని సేవ చేస్తూ కూర్చున్నాడు. అదే దాసత్వము అనేటువంటిది. ఇంకా విశేషం, నేను ఆయనకి కృతజ్ఞుడను అని చెబుతున్నాడు 2 మాటలు. ఇది భక్తుడకు ఉండేటువంటి లక్షణాలు చెబుతున్నాడు. భక్తుడు కృతజ్ఞుడను, నా పేరు లక్ష్మణుడు, ఆయన వెంట నేను వచ్చాను, నేను ఆయన యొక్క మేలు వరవను అనగా పరబ్రహ్మ స్వరూపం వెంట వచ్చాను నేను, ఆయనకి నేను సేవ చేస్తున్నాను. ఈయన పూజ్యుడు, శుభములకు తగినవాడు, సర్వప్రాణుల హితమును కోరువాడు. ఈయన ఐశ్వర్యమును కోల్పోయి వనములో నివసిస్తూ ఉంటే జరిగిన విశేషం ఏమిటంటే, కామరూపధారి అయిన రాక్షసుడు ఎవడో, ఆ రాక్షసుడు ఎవడో ఈయన భార్యను అపహరించెను అని చెప్పాడు. ఇక్కడ ప్రశ్న వస్తుంది, జటాయు అన్నాడు అక్కడ రావణాసుడు ఎత్తుపోయినాడా అని చెప్పాడు. ఇక్కడ ఈయనేం చెబుతున్నాడు అని అంటే, రాక్షసుడు ఎవడో అపహరించాడు అని చెబుతున్నాడు. ఇక్కడ రావణాసుడి పేరు చెప్పటంలా.
చెప్పకుండా రాక్షసుడు ఎవడో అపహరించాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి ఎందుకు చెబుతున్నాడు ఈయన సంగతి, రావణాసురుడైన రాక్షసుడు అపహరించాడట ఇది అనేటువంటి మాటలు చెప్పకుండా ఉంటున్నాయి. తర్వాత వస్తాయి నెమ్మది క్రమక్రమంగా. వీళ్ళు ఎందుకు చెప్పలేదు ఏమిటో సంగతి. ఈ రాక్షసుడు ఎవడో అపహరించాడు, ఇది ఈ విషయం ఒక మాట చెప్పేశాడు అనమాట. ఆ తర్వాత వివరాలు తర్వాత వస్తాయి. ఆ రాక్షసుడు ఎవరో తెలియదు. ఇప్పుడు ఆ రాక్షసుడు ఎవరో ఏంటో తెలియదు, కానీ కబంధుడు అనేవాడు ఉన్నాడే, వాడి శాప విమోచనం జరిగిపోయింది. వాడు ఏం చెప్పాడంటే, శాప విమోచనం అయిన తర్వాత కబంధుడు సుగ్రీవుడు అని ఆయన ఉన్నాడండి, ఆయన సీతాన్వేషణలో సమర్థుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు సహాయం చేసి పెడతాడండి అని చెప్పాడు. అందువల్ల మేమేం చేసామన్నమాట, ఆ సుగ్రీవుని వెతుక్కుంటూ వచ్చాము ఇక్కడికి. ఆయన దారి చూపించాడు అక్కడికి పోండి అని. కాబట్టి నీవు అడిగినటువంటి ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పానయ్యా ఈ హనుమ అని లక్ష్మణస్వామి చెప్పాడు. నేను రాముడు సుగ్రీవుని, నేను అంటే లక్ష్మణస్వామి రాముడు, వీళ్ళిద్దరం రామలక్ష్మణులు సుగ్రీవుని శరణు కోరుతున్నాము. ఎక్కడికి వచ్చింది చేయి చూసుకోండి. ఇక్కడ ఒక విశేషం చెబుతూ కూర్చున్నాడు. ఆ దైవం యొక్క విశేషణం చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే దీనిలో లోకనాథుడైనటువంటి రాముడు ఎన్ని దానాలు ఇచ్చాడు. దానం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. అంతే కదా లెక్క. ఇట్లా అనమాట. అనగా ఇచ్చేవాడు గొప్ప, తీసుకునేటువంటి వాడు కూడా తగినటువంటి వాడై వస్తుంటాడు. ఆయన ఎన్నో దానాలు ఇచ్చాడు. ఎవరు? రామచంద్రమూర్తి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏంటంటే, ఇంకొకరిని చెయ్యి సాచాల్సి వచ్చింది. అసలు రామచంద్రమూర్తి చెయ్యి సాచాల్సిన పనే లేదు అసలు ఆయనకి. అన్ని ఉన్నటువంటి ఆయన చివరికి సుగ్రీవుడి దగ్గరికి వచ్చి హ్యాండ్ అడుగుతున్నాడు. చెయ్యి సాచాడంటే అర్థమే నాకేమైనా ఇవ్వవయ్యానని. అదే అర్థి. అర్థి అంటే యాచకుడు అని అర్థం. అలా వచ్చాడండి, పరిస్థితి అది మాది అని అంటున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, రామచంద్రమూర్తి అనేటువంటి ఆయన పరబ్రహ్మ స్వరూపము. ఆయన వచ్చి ఈ శరణు కోరుతున్నాడు అని అంటే అర్థం ఏమిటనమాట, అభేదము అద్వైత సిద్ధాంతము. ఇందులో అక్కడ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము, సుగ్రీవుల్లో ఉన్న పరబ్రహ్మం, ఈ పరబ్రహ్మం అంతా ఒకటే, అద్వైత సిద్ధాంతం. దీనిలో ఒకటి ఎక్కువ తక్కువ అనేటువంటిది లేదు అనేటువంటి భావం అనమాట. అది అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ భౌతికంగా ఏంటంటే, రామచంద్రమూర్తి సుగ్రీవుని యొక్క స్నేహం కోరి వచ్చేస్తున్నాడు, ఆయన యొక్క శరణు కోరుతున్నాడు. శరణు అంటే రక్షించుము, నాకు సహాయం చేయము అని అర్థం. అని కోరుతూ వస్తున్నాడండి అని లక్ష్మణస్వామి చెబుతున్నాడు. రాముడు నేడు సుగ్రీవుని సహాయమును కోరుతున్నాడు. ధర్మవత్సలుడైన దశరథుడు శరణాగత రక్షకుడు. శరణన్న వాళ్ళని రక్షించేటువంటి ఆయన అంతటి వాడే సుగ్రీవుడి దగ్గరికి వచ్చి నేను నీకు శరణు అంటున్నాడండి. ఎంత విశేషంగా ఉందండి కాల వైపరీత్యం, ఎంత విశేషం అని అర్థం అనమాట. కాబట్టి ఏంటంటే, భగవంతుడు అంతటి వాడు కూడా ఏం చేస్తాడనంటే, సామాన్యుడి దగ్గరికి వచ్చి అడిగి అయ్యా నాకు సహాయం చేయరా అని అంటుంటాడు. సహాయం చేయరా అని అంటే అప్పుడు సహాయం చేస్తాడు. ఇది భౌతికం. ఎంతటి గొప్పవాడైనా సరే తారతమ్యములు లేకుండా తగినటువంటి వాడిని సహాయం కోరాల్సి వచ్చినప్పుడు సహాయం కోరాలి. నేను అంతటి గొప్పవాడిని కదా, వీడెక్కడో కోతి కదా, కోతిని అడగటం ఏమిటి అనేటువంటిది లేకుండా, ఇదే బ్రహ్మతత్వం అనేటువంటిది దీనిలో చెప్పుకోవాలి. చాలా మంది ఏమంటున్నారంటే, మహాపండితుడండి నేను, నీకేమొచ్చు అసలు, నీకేమన్నా వచ్చా అసలు అనుకునేటువంటి మహాగర్భిష్ఠులు కొంతమంది ఉంటారు. మహాగర్భిష్ఠులు, మహాపండితుడండి మేము వచ్చాం, మహాగర్భిష్ఠులు. శాస్త్రాలను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, వేదాలని పైనుంచి కిందని, కింద నుంచి పైకి అన్నిటిని ఆపోసన పట్టేసామండి మేము. మహానుభావులు అక్కడక్కడ కనపడుతుంటారు మనకు. అక్కడక్కడ వాళ్ళ యొక్క మాటల్లో కానీ వాటిల్లో కానీ బిరుదులు, అబ్బోహో 10 బిరుదులు. అపర బ్రహ్మ, అపర సరస్వతి, వాగ్దేవి సరస్వతి, ఓహో. ఒక ఆయన్ని మహాపండితులు, ఆయన గొప్ప పండితులు ఆయన, పాపం ఆయన మాత్రం నిజం చెప్పాడు.
ఏమండి మీరు మహా సరస్వతి అండి, వద్దయ్యా మాకు అభిప్రాయం, మాకు బిరుదులు మాత్రం వద్దయ్యా. నిజంగా మహాసరస్వతి అంటే ఏమిటి, వ్యాస భగవానుడు అంటే ఏమిటి, వాల్మీకి మహర్షి అంటే ఏమిటి, వాళ్ళు రాసిన పుస్తకం మనం ఏమన్నా అసలు రాయగలుగుతామా? వ్యాసుడు రాసిన పుస్తకం ఉంది భగవద్గీత, నేను రాయగలుగుతావా? మరి వ్యాసుడు అని అంటున్నావే, వాల్మీకి రామాయణం రాశాడు, మళ్ళీ రామాయణం అంత రాస్తావా నువ్వు? నమస్కారం అండి. ఎందుకంటే చెప్పేది అనుకుంటేది, అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వినయ సంపన్నులు, భగవంతుడి ముందు వినయ సంపన్నులు. మేమంతటి వాళ్ళం కాదు, మేము ఏదో మాకు ఏదో 2 అక్షరాలు వచ్చాయని ఎంతటి వినయం. అటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా కానీ ఎలా ఉంటారనంటే చాలా వినయపూర్వకంగా ఉంటాడు. వాళ్ళ యొక్క అహంకారాన్ని అసలు ఏమి ప్రదర్శించరు వాళ్ళు. అటువంటి వాళ్ళు బ్రహ్మతేజులు వాళ్ళని ఎదుటి వాళ్ళే కనిపెట్టగలుగుతారు. అదనమాట. అందుకని ఎప్పుడు చూసినా కానీ స్వోత్కర్ష అనేటువంటిది పనికిరాదు. అదే అనమాట. అది అట్లనే ఇక్కడ స్వోత్కర్ష అనేటువంటిది ఎక్కడ పనికిరాదు. రామచంద్రమూర్తి ఇంత గొప్పవాడే, కానీ సుగ్రీవుడు అనేటువంటి ఒక సామాన్య వానరుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు సహాయం చేయమని. అందుకని ఏంటంటే మాకు వినయ సంపద, నిరహంకారం ఉన్నది. ఎవరినైనా అడగాల్సి వస్తే నేను ఇంత గొప్పవాణ్ణి కదా, వాణ్ణి పోయి నేను అడుగుతాను, నేను ఇంత ఏమనుకున్నారు అని అనుకుంటే ఎట్లా? అదే అందుకనే సర్వం కల్వితం బ్రహ్మ, ఈ సమస్తము బ్రహ్మస్వరూపము, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటిది బ్రహ్మ దృష్టిలో లేదు, అందరూ ఈక్వలే అని ఆ అద్వైత పరబ్రహ్మం చెబుతుంది. ఒకటి ఎక్కువ తక్కువ అనేది. అందువల్లనే రామచంద్రమూర్తి ఇక్కడ సమదృష్టితోటి అని అర్థం. సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకుంటున్నాడంటే అక్కడ సమదృష్టి అనేటువంటిది ఉన్నదనమాట. అది మనం పైకి లోపల అర్థమైనటువంటి అర్థం చేసుకోవాలి. సరే, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా ఆ తర్వాత లక్ష్మణ స్వామికి తగిన విధంగా గౌరవం, ఆంజనేయ స్వామి తగుల విధంగా గౌరవించేసేసాడు. బాగానే ఉన్నది. సరే, సీతాన్వేషణ సహాయం చేస్తారండి అన్నారు. ఇక ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి వారు, ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి పేరు ఏం చేసి మన ఊరికి చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ ఆంజనేయ స్వామి అనే పేరు లేదండి. ఎక్కడ జాగ్రత్తగా కనిపెట్టేయాలి. వాల్మీకి రామాయణంలో ఏమని వేస్తుంటాడంటే మాట మారుతాత్మజుడు అని మాట వేశాడు వాల్మీకి మహర్షి. మారుతాత్మజుడు, మారుత అంటే వాయువు, వాయువు యొక్క కుమారుడు అని వేశాడు. ఎందుకు వేశాడు వాయువు యొక్క కుమారుడు అనే మాట? ఈ పదం ఎందుకు వేశాడు అంటే వాయుదేవుడు అమితమైన శక్తి సంపన్నమైనటువంటి ఉన్నవాడు, ఆయన మహాశక్తులు ఉన్నటువంటి వాడు. దేవత, దేవత అంటే ఏముంది, వర్ణ చెప్పలేదు కదా, చెప్పలేం కదా ఎన్ని శక్తులు ఉంటాయో. మరి ఆయన కుమారుడు ఏంటన్నమాట, ఆయనకి అదే వస్తాయి. తండ్రి ఆస్తి ఏముంది, కొడుకు కదా వచ్చేది, ఇంకోటి కన్నా పోతుందా తండ్రి ఆస్తి? కాబట్టి ఆ వాయుదేవుని యొక్క కుమారుడు కాబట్టి ఈయన దైవం, కాబట్టి ఈయనకి శక్తులు ఉన్నాయి ఈయనకి అనమాట, ఆంజనేయ స్వామికి. అందువలన ఈ వాదం అర్థం చేసుకోండి. అంతటి దైవశక్తి సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి రాక్షస వధం చేసేటప్పుడు 2 గంటల్లో 25 కోట్లను చంపాడు. ఉన్నటువంటి దాంట్లో 25% చంపేసేసాడు. ఎక్కడ? సుందరకాండలో. రామచంద్రమూర్తి చూస్తుంటేనేమో బాణాలు కొట్టుకుంటూ కూర్చుంటే కానీ బాణాలు ఒకడే కదా చచ్చేది. ఈయన ఒక్కసారి కొండ పైన 1,00,000 అవుట్. కాబట్టి గొప్ప ఎవరయ్యానంటే ఆంజనేయ స్వామి. మరి గొప్ప ఆంజనేయ స్వామి కదా, మరి రామభక్తుడైనాడు ఏమిటండి అని అంటారు. అంటే అక్కడ అర్థం ఎంతటి దేవతలైనా సరే ధర్మం అనేటువంటిది ఉన్నతమైనటువంటిది. ధర్మం ఎక్కడైతే ఉన్నదో ఆ ధర్మాన్ని దేవతలు కూడా పట్టుకోవాలి. దేవతలు కూడా పట్టుకోకపోతే ధర్మాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అదే మనకు అహల్య కథలో వచ్చినటువంటిది. ధర్మం పట్టుకోకుండా ఇంద్రుడు అధర్మం పట్టాడు కనుక వాడి శాపం పడ్డాడు. ఇంద్రుడు ఎంత వాడు దేవుడు, దైవం కదా, దైవశక్తి సంపన్నుడు కదా, పోయిన వాడి దైవశక్తులని పోయి. అంటే ఏంటంటే అన్నిటికన్నా సుప్రీం ధర్మము. ఆ సుప్రీం అయినటువంటి ధర్మం ఎవరు? ధర్మస్వరూపుడు రామచంద్రమూర్తి. కాబట్టి రామ రామ అనుకుంటుంటే ఈయనకు శక్తి పెరుగుతుంటుంది. ఎప్పుడైతే రాముడు వచ్చిన తర్వాత సుందరకాండలో ప్రవేశించి ఎప్పుడైతే సీత
దర్శనం కాలేదు, అప్పటిదా సీత దర్శనం కాలేదు. సుందరకాండలో దుఃఖపడుతున్నాడు. చివరికి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు సీతారాములు కనపడ్డారు ధ్యానంలో. అక్కడ నుండి ప్రారంభం చేశారు. అక్కడి నుంచి రామనామ జపం అక్కడి నుంచి ప్రారంభమైంది ఆంజనేయ స్వామి. అక్కడి నుంచి కథ మారుతుంది. స్టేజెస్ గా ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర గదిలో కనబడుతుంటుంది. అక్కడి నుంచి రామనామంతో ఈయన వెళ్ళిపోతుంటాడు మొత్తం. అక్కడి నుంచి విశేషమైనటువంటి కార్యములు సాధించాడు. రామనామ జపంతో విశేషమైన కార్యాలు సాధించాడు. అనగా పరమాత్మ దర్శనం అయింది. ఆ పరమాత్మ దర్శనం అయినది రామనామ జపం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. లంక తగలబెట్టాడు. అసలు లంక తగలబెడుతుంటుంటే అట్లా అనిపిస్తుంటుంది. అసలు ఆంజనేయ స్వామిని చూస్తుంటే అసలు ఈయన ఏమిట్రా అని అనిపిస్తుంది. లంక తగలబెడుతున్నాడు ఈయన అని అంటే అంత క్రితం ఉన్న ఆంజనేయ స్వామి వేరు, ఇప్పుడు ఆంజనేయ స్వామి వేరు. ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి తెలిసిన అంటే సాక్షాత్తు మరలా స్థితికారకుడైన విష్ణు స్వరూపం అయిపోయినాడు. రాక్షస సంహారం కోసం పుట్టాడు రా అని అనిపిస్తుంది. అంత క్రితం బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటి? అసలు ఎవరిని చంపలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. కేవలం జ్ఞాన సంపన్నుడు అక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటూ, మంచి మాటలు 4 చెప్పుకుంటూ కూర్చుండేటువంటి వాడు. ఎవరన్నా చూస్తే ఏముందయ్యా ఆయన ఏదో మాటలు చెప్పుకుండేవాడు అనుకుంటారు. అందుకనే రావణాసురుడికి సుగ్రీవుడు మాత్రమే తెలుసు, ఆంజనేయ స్వామి అసలు తెలియదు. రావణాసురుడికి సుగ్రీవుడు తెలుసు, సుగ్రీవుడికి రావణాసురుడు తెలుసు. ఎట్లా తెలుసుంటే వాలి సుగ్రీవుడు అల్లదమ్ములు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఎవరు వాలికి రావణాసురుడు పక్కనే సుగ్రీవుడు కూడా ఉన్నాడు తెలుసు ఈయనకి. కానీ ఆంజనేయ స్వామి మాత్రం ఆయన వాళ్ళ దగ్గర పోవాల్సిన పని లేదు, ఏం లేదు. ఈయన ఎక్కడో ఏదో ఉద్యోగం ఇచ్చారు ఈయనకి, ఏదో అమాత్యుడు చిన్న ఉద్యోగం ఏదో ఆ ఉద్యోగం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయనలో శాప ప్రభావం ఉన్నది కాబట్టి బయటికి కనపట్లేదు. విస్ఫులింగంలాగా అంటే అర్థం బూడిద ఉన్నది, ఆ లోపల నిప్పు కొరువు ఉంది. చూస్తుంటే అంతా బూడిదే కదయా, నిప్పు ఎక్కడుంది అసలు లేదు కదా, అట్లున్నాడు. ఇప్పుడు ఆ బూడిదని పక్క తొలగించావు, ఇప్పుడు ప్రజ్వలింపుతో వచ్చేసేసింది అనమాట. అసలు రూపం అంతా బయటకు వచ్చేసేసాడు. అక్కడ సుందరకాండలో అక్కడ వస్తుంది అనమాట. ఆ సుందరకాండే మంత్రకాండ. విశేషమైనటువంటి ఆయన యొక్క రూపము, ఆయన యొక్క విశేషాలన్నీ ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఆంజనేయ స్వామి ఎప్పుడు పక్కనే ఉంటుంటాడు. అక్కడ అనేకమైన విశేషాలు వాల్మీకి మహర్షి దానిలో పెట్టి రామాయణ మహామాల రత్నం అని పెట్టాడు. అంత గొప్ప విశేషం అది. ఒక్కొక్కటి తెలుసుకోవాలని అంటే మొదటి కాండే ఉందనుకోండి, మనకి ఈ లెక్క ప్రకారం చెప్పుకుంటూ పోతుంటే మూడు ఎపిసోడ్లు వస్తుంది. అదొక్కటే 3 కూడా చాలుతుందా చాలదాం అనేది అంత విశేషాలతో ఉంటుంది. ఇప్పుడు దాకా ఈయన ఈ ఆంజనేయ స్వామి వారు తన యొక్క కామరూపాన్ని ఉపయోగించుకుంటూ పనిచేస్తూ ఉన్నాడు. సరే, అక్కడికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ సందర్భంలో చెబుతున్నాడు, రాముడిని సుగ్రీవుడిని శరణు కొడుతూ రాముడు వచ్చాడండి ఈ విధంగా చెప్పేసేసాడు. ఇదంతా కథ అంతా చెప్పుకుంటున్నారు ఇక్కడ అని చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఒక విశేషం కూడా చెబుతున్నారు. ఏంటంటే ఇదంతా విన్న తర్వాత హనుమంతుడు అంటున్నారు, మీరు బుద్ధిమంతులు, మీరిద్దరు. హనుమంతుడు కనిపెట్టాడు వీరిద్దరు బుద్ధిమంతులు, క్రోధమును జయించిన వారు. కాబట్టి తెలియగలడుగా వెంట కనిపెట్టేసేసాడు. క్రోధమును జయించిన వారు, ఇంద్రియములను జయించిన వారు. ఇంద్రియములంటే మీకున్న 5 ఇంద్రియాలు కంట్రోల్లో ఉన్నాయి అని అర్థం. అది ఇంద్రియములు జయించిన వారు. అటువంటి మీ వంటి వారి కొరకు సుగ్రీవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు స్నేహం కోసం. మీరే ఆయన అదృష్టం అండి, ఆయన అదృష్టవశాత్తు మీరే వచ్చారండి అని చెబుతున్నాడు. చూసారా ఎంత విశేషమైందో? ఆయన అదృష్టం మీరు రావటం అనగా పరమాత్మ ఆయనంతటా ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. ఇది లోపల అర్థం. సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు, ఇది అర్థం. ఎందుకంటే సుగ్రీవుడు కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఇది తర్వాత సహాయం కోసం.
ఇక్కడ విశేషం దీర్ఘంగా పోతే ఎంత దూరం పోతుందో తెలిసిన అసలు ధర్మరక్షణార్థం కోసం వచ్చాడు. సుగ్రీవుడు అధర్మంతో, అధర్మం అనేటువంటిది సుగ్రీవుడి మీద ప్రయోగింపబడది కాబట్టి సుగ్రీవుడిని ధర్మం నుంచి కాపాడాలి. అనగా సుగ్రీవుడు జరిగినటువంటి అవమానం ఎట్లయితే ఉన్నదో ఆయన భార్యను అపహరించడం వాలి కాబట్టి అక్కడ ధర్మ సంస్థాపనార్థాయ సంభవం. అందుకోసం దీనిలో దూరం అంత దూరం పోతుంది. ఇక్కడ వస్తుంది ఒక మాట, ధర్మ రక్షణార్థం కోసం రాముడు అంతటి వాడు, భగవంతుడు అంతటి వాడు దిగి వస్తాడు అని అర్థం. అది అందుకని అవతరించుట, పైనుంచి కిందకి దిగటం, అది అనమాట అవతరించుట. రాముడు పరమాత్మ అవతరించాడు ధర్మ రక్షణార్థము అని చెబుతూ సుగ్రీవుడు గారు ఎదురు చూస్తున్నాడండి అని చెప్తున్నాడు. కాబట్టి సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణకు సహాయం చేస్తాడని ఈ విధంగా ఒకరు అంతే చెప్పుకున్నారు. చెప్పిన తర్వాత సరే సుగ్రీవుడి దగ్గరికి వెళదామండి అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా రాముడితో అయిన తర్వాత ఈ విధంగా అన్న తర్వాత మనతో పని ఉండి వచ్చినట్టున్నది రామ, ఈ మారుతాత్మజుడు వలె అంటున్నాడు లక్ష్మణ స్వామి రాముడితోటి. ఈ మారుతాత్మజుడు అని మాట ఇస్తున్నాడు, ఈ వాయునందనుడు. కానీ ఇక్కడ వాస్తవానికి ఈయన వాయునందనుడు అనే సంగతి ఆయనకి తెలియదు కదా. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి మారుతాత్మజుడు అనే మాట ఎందుకు వేస్తున్నాడు అని అంటే, రాబోయేటువంటి ఒక పని ఉన్నది దానికోసం వేస్తున్నాడు ఈ పదం. ఎందుకంటే ఈయన దేవతా శక్తులు, దైవ శక్తులు ఉన్నాయి నేను చెప్పటం. అది ఏమిటో దైవశక్తి ఇప్పుడు ఉపయోగిస్తాడు, ఆ పవర్ ఉపయోగిస్తాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. అది ఏంటనమాట, మీ కార్యం సఫలమైనట్లేనని పలికి ఈ విధంగా మహాప్రాజుని మారుతాత్మజుడు రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళెను. ఈ వెళ్ళేటప్పుడు ఇప్పుడు సన్యాస రూపంలో కదా వచ్చింది, ఆయన ఎట్ట తీసుకుపోతాడు. ఇక్కడ విశేషమైన కామరూపాన్ని వదిలేశాడు, ఒరిజినల్ రూపం ప్రదర్శించేసాడు. ఒరిజినల్ రూపం ప్రదర్శించేటప్పటికీ కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తన్మూల వాచనం భావయామి పవమాన నందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనములు చదువుతుంటారు. ఆయన యొక్క రూపం, ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం కాంచనము, బంగారం. బంగారు రూపంలో అంత స్టౌట్ గా ఉన్నటువంటి ఒక రూపం ఒకటి, ఆ వాలము, అది ఆయన యొక్క చూస్తుంటుంటే ఎంతటి ధైర్యం వస్తున్నదో అంతది. ఎలా ఉన్నాడో చూస్తుంటుంటే రామ, లక్ష్మణ, హనుమ ముగ్గురు అక్కడ నిలబడ్డారు. రామ, లక్ష్మణ, హనుమ ముగ్గురు ఒక్క చోట నిలబడినటువంటి ప్లేస్ అక్కడ. ఇక ఇప్పుడు ఆయన ఆంజనేయ స్వామి వారు ఆ రామలక్ష్మణులు ఇద్దరిని, ఈయన కామరూపం కదా, తాటి చెట్టు అంత ఎత్తు పెరిగాడు. అంటే ముందు కూర్చున్నాడు ఇట్లా, రామలక్ష్మణుడు భుజాల మీద అటు కూర్చోబెట్టుకున్నాడు. ఒక్కసారి ఆకాశానికి ఎగిరాడు. ఆకాశానికి ఎగిరి బర్రని తీసుకొని పోయినాడు, ఆ కొండ మీద తీసుకొని పోయినాడు. ఆ కొండ మీద తీసుకొని పోయి అక్కడ కొండ మీద దించాడు వీళ్ళిద్దరిని. దించి ఏం చేశాడంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. వెంటనే ఆంజనేయ స్వామి మరలా సన్యాసి రూపం తీసుకున్నాడు. సన్యాసి రూపం తీసుకున్నాడు. మళ్ళీ సన్యాసి రూపం తీసుకుని గుహలోకి పోయినాడు. గుహలో కూర్చున్నాడు. ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడికి భయం, ఇంకా భయం పోలా సుగ్రీవుడికి. ఎందుకు అంటే ఈయన వెళ్ళేటప్పుడు నేను సన్యాస రూపంలో వెళతానని సన్యాస రూపం చూపించాడు ఈ ఆంజనేయ స్వామి. ఆయన సన్యాసిగా వెళతాను లేనంటే సన్యాస రూపం ఆయన చూశాడు. మళ్ళీ సన్యాస రూపంతో మళ్ళీ వెళ్ళాలి. అదే రూపంతో లోపలికి పోయినాడు. లోపలికి పోయి చెప్పేశాడు, వాళ్ళు తీసుకొచ్చానండి ఇద్దరిని అని మొత్తం మీద సంక్షిప్తంగా అంతా చెప్పేసేసాడు. చెప్పేశాడు కదా, సుగ్రీవుడు కూడా వానరుడే కదా, వానరుడు కాబట్టి ఆ వానర రూపంలో బయటికి రావచ్చుగా. రాలా. అట్లా రాలా. ఎట్లా వచ్చాడనంటే సుగ్రీవుడు వానర రూపంలో రాలా, మానవ రూపంలో బయటకు వచ్చాడు గుహలో నుంచి. గుహలో నుంచి మానవ రూపంతో వచ్చేసేసాడు. ఎందుకు వచ్చాడు మానవ రూపంతో? ఎందుకు వచ్చాడు అంటే నిజంగా సుగ్రీవుడు తన యొక్క కోతి రూపంతో బయటికి వస్తే అరే వారి చెప్పినట్టు చిక్కాడు రా వీడి సంగతి పట్టేద్దాం అనుకుంటారేమో. వాడు ఇంకా భయం పోలా, అది అర్థం. ఎవరికి?
సుగ్రీవుడికి ఇంకా భయం పోలవాడికి. నేను సుగ్రీవుడి రూపం కోతి రూపంతో వచ్చానా, చచ్చానే నేను. ఈ వచ్చిన వాళ్ళు ఏమో ఎక్కడ మోసం ఉందో ఏమో, ఎట్లా చెబుతాం అంటే వాలి వలన ఎంత భయపడ్డాడో చూసుకోండి వాడు. ఆ సుగ్రీవుడు ఎంత భయపడ్డాడు. అందుకని లోపల నుంచి గుహల నుంచి బయటకు వచ్చేటప్పుడు మానవ రూపంతో వచ్చాడు. వచ్చిన తర్వాత మాటలు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నిజ రూపం చూపించాడు. ఆ నమ్మకస్తులు రావిళ్ళు అని. అది ఇక్కడ విశేషం. అంటే ఏంటంటే అంతటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు అనమాట ఆంజనేయ స్వామి గారు కానీ మన రామలక్ష్మణులు కానీ ఇట్లా ఈ విధంగా దీనిలో చెబుతున్నారు. ఇట్లా సరే వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హనుమ వానర రూపం వదిలేసేసి ఆ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసి రూపంలోకి వెళ్ళాడు. మళ్ళీ తర్వాత వానర రూపంలోకి వచ్చేసేసాడు. ఇక ఈ విధంగా అయిన తర్వాత గుహలో నుంచి సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గరికి వచ్చేసేసి రామలక్ష్మణుని గురించి అంటున్నాడు అనమాట. మహాప్రజ్ఞ దృఢ విక్రమ సోదరుడు లక్ష్మణుడితో కలిసి వచ్చిన ఈ రాముడు సత్య విక్రముడు అని ఆంజనేయ స్వామి వారు మొత్తం అంతా చెప్పేసేస్తున్నాడు. ఎవరికి? ఆ సుగ్రీవుడు చెబుతున్నాడు. ఈయన ధర్మాత్ముడు, తండ్రి ఆజ్ఞను పాటించి వచ్చాడని చాలా గొప్ప విశేషములు మొత్తం చెప్పి, ఏ సుగ్రీవ నీ శరణు కోరి వచ్చాడయ్యా అని చెప్పాడు. లోపల గుహలో మొత్తం సంక్షిప్తంగా మొత్తం చరిత్ర అంతా చెప్పేసేసాడు. ఆ చరిత్ర అంతా ఈ రూరు సోదరులు వచ్చారు, రామలక్ష్మణుడు వీళ్ళిద్దరు నీ స్నేహం కోరి వచ్చేసారండి, వీరు పూజ్యులు, వీరిని స్వీకరించి గౌరవించుము అని సుగ్రీవుడితోటి హనుమ చెప్పేశాడు. అప్పుడు చెప్పేసేటప్పటికి భయమును వదిలివేసేశాడు. ఆనందంగా గుహ నుండి బయటికి వచ్చేసేసాడు. ఇది మానవ రూపంతో వచ్చి తర్వాత పురుష వానర రూపం చూపిస్తాడనమాట. ఇది ఈ విధంగా అయిన తర్వాత సుగ్రీవుడు రాముడితోటి చెబుతున్నాడు. ఏమిటనమాట? నీవు ధర్మమునందు బాగా శిక్షణ పొందిన వాడవు, ఏ రామచంద్ర నువ్వు ధర్మాత్ముడవు అని ఎలా చెబుతున్నాడు? ఆంజనేయ స్వామి చెప్పాడు. ఆంజనేయ స్వామి అంటే ఏమంటే సుగ్రీవుడికి అమాత్యుడు అంటే నమ్మకస్తుడు కదా, కాబట్టి ఈయన చెప్పినట్టు మాటలన్నీ కరెక్ట్ అని దాని మీద ఈయన చెబుతున్నాడు. నీ గుణములను గురించి వాయుపుత్రుడు యథార్థంగా నాకు చెప్పాడు, నీ స్నేహాన్ని నేను కోరుతున్నాను అని సుగ్రీవుడు అంటున్నాడు. ఇట్లా ఈ విధంగా వానరుడైన నా స్నేహం నీకు ఇష్టమైనచో ఇదిగో నేను చెయ్యి సాచుతున్నాను, నా చెయ్యి నువ్వు పట్టుకో, మన ఇద్దరం స్నేహితులము అని చెప్పాడు. అనేటప్పటికి ఇద్దరు చేతులు పట్టుకున్నారు, కౌగులించుకున్నారు. ఈ విధంగా చేశాడు. ఇంకెప్పుడు ఆ సందర్భంలో హనుమంతుడు సన్యాసి రూపాన్ని వదిలేసేసి వానర రూపం ధరించి 2 కర్రలు పట్టుకొచ్చాడు. ఎండిపోయిన కర్రలు రెండింటిని పట్టుకొచ్చి ఆ 2 కర్రలు పట్టించి ఆ 2 కర్రల నుంచి అగ్ని పుట్టించాడు. అంటే అరణి అని అర్థం. అది ఇక్కడ అగ్గిపెట్ట ఇవన్నీ లేవుగా, ఇప్పుడు అగ్గిపెట్టాలి కదా. అంటే వాళ్ళకి ఏంటనమాట, అగ్ని కావాలంటే అరణి నుంచి తీస్తారనమాట అగ్ని. అది తెలిసిందే కదా మనకు. అగ్నిని తీసాడు, అక్కడ ప్రజ్వలింపజేసి అక్కడే ఎండు పూలలో అవన్నీ అక్కడ 4 పట్టుకొచ్చాడు, వేసేసాడు. అరణి వాళ్ళలో నుంచి అగ్ని చేశాడు. ఇంకా ప్రజ్వలిస్తున్నది అగ్ని. ఇప్పుడు అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరి చేతులు ఇట్ట పట్టుకొని మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈ చెయ్యి పెట్టి ఇటు చెల్లు పట్టుకొని తిరగండి అన్నాడు. 3 ప్రదక్షిణలు అగ్ని సాక్షిగా ప్రదక్షిణ చేశారు ఇద్దరు. రామ సుగ్రీవులు ఇద్దరు మైత్రి. ఇక్కడ ఒక విశేషం. ఎంతమంది మీరు ఊహించాలి. ఇప్పుడు అగ్ని సాక్షిగా అన్నారు కదా, అగ్ని చుట్టూ తిరుగుతున్నాడు. సరే ఇద్దరు మరి ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇద్దరు బాగానే ఉంది. ఏ అగ్ని లేకపోతే ఏం వచ్చే నష్టం? మన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కౌగలించుకున్నాము, నీ కష్టాలే నా కష్టాలే అనుకున్నాము. అగ్ని లేకపోతే వచ్చే నష్టం ఏంటి? అగ్ని చుట్టూ దొరకకపోతే ఏమిటి? ఏదో ఒట్టేసుకున్నాం కదా, ఇది అగ్ని ఎందుకు పెట్టాడు? ఇది ఇక్కడ ఇంకొకటి. ఈ 2 ప్రశ్నలు వేసి వదిలేస్తాం మిమ్మల్ని. అగ్ని గుడికి వెళ్ళాం, ఆలయానికి హారతి అదుకోండి వాళ్ళకి. ఏమన్నా దగ్గర రాలేదండి హారతి అండి, అగ్ని అందుకోండి హారతి. అగ్ని అంటలేవాడు, అగ్నిని చూడండి అంటున్నాడు. ఎవడన్నా హారతి అంటున్నాడు. ఆ దేవుడికి ఆ మంత్రాలు చదువుతూ ఆ హారతిని తిప్పి కొంప హారతి, నక్షత్ర హారతి ఇవన్నీ పెట్టుకొని చేసిన తర్వాత హారతి తీసుకున్నా కళ్ళకద్దుకున్నావు బాగుంది. ఏం లేకపోతే
హారతి హారతి అసలు దేవుడి దగ్గర ఏంటి నైవేద్యం, ఇది ప్రసాదం అండి. ఆ ప్రసాదాన్ని ఆయనకి గుండ్రంగా తిప్పుతూ ఆయన ముఖం దగ్గర పెట్టి ఒక చోట చూసే గమ్మత్తు వాళ్ళు షిరిడి సత్యబాబు అక్కడ అమెరికాలో చూసాం. మన నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే మంత్రం చెప్పి ఆ నీళ్ళు ఇదంతా ఉంది కదా గాయత్రి మంత్రం, ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఉంటాయి కదా ఇవి వాళ్ళు తీసుకొచ్చారు స్వీట్స్, మైసూర్ పాకు, లడ్డు, ఇటువంటివన్నీ అయితే తీసుకొచ్చి ఇదిగో దాన్ని ఏమంటారంటే అవపానాయ స్వాహ లడ్డు అక్కడ పెట్టి, ఉదాహరణాయ స్వాహ లడ్డు ఇక్కడ పెట్టి మోహన్ దగ్గర తిను. వాళ్ళ వాళ్ళ భాష వాళ్ళ యొక్క అర్థాలు చూసుకోండి ఎట్లా ఉంటుంది విధంగా. ఇంకా అయిపోయింది. సరే అయిపోయింది. సరే మామూలుగా అందరి దగ్గర ఏంటంటే అగ్ని హారతి ఉంటుంది, చూపించండి ఎందుకు. ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే అగ్నిని అట్లా ఆరాధించి చూపించి మీరందరు కళ్ళ కత్తుకోండి అంటున్నారే, ఏమిటి దీనిలో ఉన్న అర్థం? దేవుణ్ణి చూసాం, దర్శనం చేసుకుంటాం కదా, హారతిని కర్పూర హారతి, కుంభహారతి, ఇవన్నీ ఏమిటి దీనిలో ఉన్నటువంటి విశేషం? అది లేకపోతే సరిపోలా, ఏదో కాసేపు చూసుకొని వచ్చే సరిపోలా? అగ్ని అనేటువంటిది ఏమిటి అసలు? ఇది అసలు పట్టుకోవాల్సిందే. అంటే అది సాక్షి, అగ్ని సాక్షి కాదు కాదు, అది కళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞత. నేత్రాలు భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా ఆర్తి. నీకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి అయ్యా, 60% వచ్చింది నీకు. 60% వచ్చేసింది, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి నీకు. ఇంకొక 40% ఉంది డిస్టింక్షన్ కి. అది ఏమిటంటే అసలు అర్థం ఏంటి? ఇక్కడ అగ్ని సాక్షి వచ్చింది చూసారా, సాక్షి, సా ప్లస్ సాక్షి, సాక్షి కళ్ళతో నేను చూస్తున్నాను అని అర్థం. సాక్షి అంటే ఆ భగవంతుడికి ఇచ్చినటువంటి అగ్ని ఉన్నది చూశారు, అగ్ని మనం సాక్షి, అగ్ని సాక్షి. ఏంటి చెప్పని చెప్పండి గురుగారు. అది ఇప్పుడు మనము ఉన్నాము, ఆయన దేవుడి దగ్గర పోయినాము, మనం దేవుడి దగ్గర పోయినామండి, దేవుడి దగ్గర చూసినాం, నమస్కారం చేసినాం, బాగానే ఉంది. మనం దేవుడి దగ్గరికి పోయి నమస్కారం చేశామని చెప్పడానికి సాక్ష్యం ఎవడో తీసుకురా. సాక్ష్యం ఎవడు అంటేనంటే అగ్నిదేవుడు అండి సాక్ష్యం. మన ఇద్దరి మధ్యలో అగ్నిదేవుడు ఒకడు ఉన్నాడు, వాడు సాక్ష్యం. వాడే కదా నిన్ను చూపించింది. మాకెవరు చూపించారు తెలుసిన? విగ్రహం అంత తోడు విగ్రహం ఉంది, ఆ విగ్రహం చూడండి రానని ఇలా తిప్పుతూ ఉన్నారు. చూస్తూ ఉంటుంటే మనం కళ్ళు చూస్తూ ఉన్న విగ్రహం అంతా చూస్తున్నాం. చూసామండి అన్నాం. చూసిందాము, ఆ విగ్రహాన్ని చూసాము. అయ్యా నీకు విగ్రహాన్ని చూపించావు అగ్నిదేవా, నేను హారతి అద్దుకుంటున్నాను. అగ్నిదేవుడికి హారతి, అయ్యా నీకు నమస్కారం. చూడండి తీసుకొస్తారు కదా, అగ్నిదేవుడిని తీసుకొస్తారు కదా, దగ్గర రాగానే మనం ఏం చేస్తాం? అట్లా అద్దుకు నమస్కారం అండి, అగ్నిదేవుడికి నమస్కారం అండి. ఈ అగ్నిదేవుడు మనకి, ఆ దేవుడికి మనకి మధ్య వారధి. ఈ వారధి లేనిదే మనం అవతలడు చేరలేము. అందుకనే అగ్నిదేవుడు అనేటువంటి ఆయన మనకు శ్రీ సూక్తంలో ఏమొచ్చాడు, ఎక్కడ వచ్చాడు? హిరణ్య వర్ణావరణి సువర్ణ రథశ్రీనాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాత వేదో మమావహ. జాత వేద అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుణ్ణి అడుగుతున్నాం, అయ్యా మధ్యలో నువ్వు మాకు అగ్ని సాక్ష్యంగా ఉండాలి, మాకు అమ్మవారితోటి పని ఉంది, ఆమెను ఒడుగు రావయ్యా అని అంటే ఈయన ఏం చేస్తాడు? అగ్నిదేవుడు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ కార్యక్రమాలు నెరవేరు అంత చేసిన తర్వాత, అగ్నిదేవ నమస్కారం అండి, నువ్వు చేసినటువంటి ఈ పని మహోత్తరమైనటువంటి పని అండి,
మా ఇద్దరి మధ్యలో నువ్వు పోస్ట్ మ్యాన్ గా ఉన్నావండి. అగ్నిదేవుడు అంటే పోస్ట్ మ్యాన్. దేవతలకి మనకి మధ్యలో పోస్ట్ మ్యాన్ ఒకడు ఉన్నాడు. అదే అగ్ని లేనిదే మనము ఏమీ చెయ్యలేము. అగ్ని అనేటువంటి వాడే ప్రధానమైనటువంటి వైదికల్లో మొట్టమొదటి దేవుడు. వేదం దగ్గర పెట్టి వేదం పుస్తకం ఓపెన్ చేయగానే కనబడే దేవుడు ఎవరు? అగ్నిదేవుడు కనపడతాడు. అగ్నిదేవుడు లేనిదే ఏమి చేయలేము. అగ్నిదేవుడు నమస్కారం పూజ చేస్తూ ఉంటున్నామండి. దీపారాధన చేసావా? దీపారాధన లేకుండా నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా ఏం చదివి ఏమీ ఫలితం లేదు. ఏం ఫలితం లేదు, శూన్యమే. ఎందుకంటే మధ్యలో వారధేయుడి అవతల వెళ్ళటానికి ఎవరు ఉండాలి? అగ్నిదేవుడు ఉండాలి. అగ్నిదేవుడు సాక్ష్యం. అగ్నిదేవుడు మొత్తం ఇచ్చేస్తాడు, అక్కడ చిట్టా చెప్పేస్తాడు, మన వాళ్ళు అందరూ వచ్చేసారండి, నీకు ప్రతినిధిగా ఉన్నానని. ఇట్లా దేవతలకి మనకి మధ్యలో ప్రతినిధి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు లేనిదే ఏ కార్యక్రమం ఏమి చేయలేవు. కాబట్టి అగ్నిదేవుని హారతను అందుకుంటుంటాం అన్నమాట కళ్ళకి. అట్లా అనమాట. ఈ అగ్ని లేకుండా ఏది లేదు. అందుకనే విశేషమైనటువంటిది అగ్నిదేవుడు. కాబట్టి అగ్నిదేవుడి సాక్షిగా మేము మైత్రి చేసుకుంటున్నాము అనగా విడిపోము. ఇది మళ్ళీ ఎక్కడ? వివాహ కార్యక్రమంలో ఉంది. వివాహ కార్యక్రమంలో ఎక్కువగా మనకి ప్రస్తుత కాలంలో ఇవన్నీ పోయినాయి అనుకోండి, సినిమాల్లో చూపిస్తుంటారు. ఆ అగ్ని చుట్టూ గిర్రని తిరుగుతుంటుంటారు. ఈ భార్యాభర్తలు ఏ కొంగు కట్టేసి ఉంటుంది, శుభ్రంగా తిరుగుతుంటుంటారు, అమృతు ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు అటువంటి కానీ ఇప్పుడు చాలా వరకు పోయినాయి అనుకోండి, ఎక్కడన్నా ఉన్నాయో ఒకటేరా. ఇప్పుడు అవన్నీ కూడా మూట అయిపోయినాయి. ఇదంతా ఇది అంతా కొత్త కొత్త టెక్నాలజీ కదా ఇదంతా. సరే, అందువల్ల ఏంటంటే అగ్ని సాక్షి అదేనమాట. అంత గొప్ప విశేషమైనటువంటి అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరు అనగా విడిపోయినటువంటి మైత్రి. అది ఎట్టి పరిస్థితుల్లో పరపత్యములు లేకుండా ఉండేటువంటి మైత్రి. అది అంత గొప్ప విశేషం. అందువలన తతో అగ్నిం దీప్యమానం తౌ చక్రతు ప్రదక్షిణం. ప్రదక్షిణం, ప్రదక్షిణం, ప్రదక్షిణం. దక్షిణం అంటే రైట్ హ్యాండ్, అంటే కుడి పక్కగా తిరగాలి. ఆ ప్రదక్షిణం అని అంటే కుడి పక్క దక్షిణ చెయ్యి. దక్షిణం అంటే దక్షిణ భుజం, కుడి భుజం అని అర్థం. ఆ కుడి వాలుగా ప్రదక్షిణం చేయాలి. ఎవడట ఎడు తిరిగితే ఏం పోయా, చుట్టూ తిరగటమే కదా. మీరందరూ కుడి పక్కగా తిరుగుతుంటే నేను ఎడం పక్కగా తిరుగుతాను, మొత్తం మీద 3 ప్రదక్షిణాలు చేసేస్తాను, ఎట్లయితే ఒకటే కదా అన్నట్టు గిరిగిరి వీళ్ళకి ఎదురు తిరుగుతున్నాడు. ఇదేమిట్రా ఇట్లా తిరుగుతున్నావు, ఎదురు తిరుగుతున్నావు ఏమిట్రా అని అంటే, ఎటు తిరిగితే ఏం పోయా, తిరగటమే కదా కావాల్సింది. గిరగిరా తిరిగేస్తున్నాను. వీడిని చూసి ఇంకొకడు, వీడిని చూసి ఇంకోడు, ఇదేంద్రా మొత్తం ఎడదు ఊరి మీద ఏమిట్రా ఇది లేనిపోయింది కొని తెచ్చుకుంటున్నారు. శాస్త్రం ఏం చెప్పింది, ఇదేంటి మళ్ళీ పై ప్రదక్షిణం అంటున్నా. ప్రదక్షిణం అనే మాటకు అర్థం ఏమిట్రా ఇది. అందుకని ఆ చేసేటువంటి దానిలో ఆ పదంలోనే ఉంది అర్థం. కుడివాలుగా తిరుగును అని చెప్పాడు. అది ఇది శాస్త్రం. అట్లా అనమాట. ఆ ప్రదక్షిణం చేయటం, అట్లా ప్రదక్షిణం అగ్ని చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేశారు వీళ్ళు. ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా ఉండాలి. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? వాడు చేశాడు, నేను చేస్తున్నాను. వాడు ముందు తిరుగుతున్నాడు, వాడేమంటే నేను తిరుగుతున్నాను, వీడేమంటే ఇంకోటి తిరుగుతుంటాడు, గుట్ట తిరుగుతుంటుంటారు. అక్కడ గుడిని మీకు అందరు కూడా గుర్తు చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం లేదట్టుకుంది. ఒకసారి చూసాను, 2 సార్లు చూశాను. అది బాలాజీ, ఇది ఆయన వీసా వెంకటేశ్వరుడు కాదు, వీసా వెంకటేశ్వరుడు పేరేదో ఉంది అక్కడ, చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ 1-2 సార్లు వెళ్ళా. గుట్టలు తిరిగి పారేస్తున్నాడు. బాగానే ఉంది, తిరుగుతున్నా. ఒక మంచి అభిప్రాయమే, బాగానే ఉన్నదండి. దానిలో ప్రదక్షిణలు చేసి ఒకళ్ళు 100, 108 కాళ్ళు అరిసిపోయేటట్టు చెమటలు కప్పుకుంటూ తిరుగుతున్నారు. అంత ఇది వాళ్ళ భక్తి విశేషాలు అట్లా ఉన్నాయి. అట్లా అనమాట. ఇది
అట్లా ఒక్కొక్కటి ప్రదక్షిణం అనేటువంటి మంచిదే దానిలో. అదే ఏమిటంటే అది అర్థం చేసుకొని చేయాలి. కొంతమంది ఎట్లా చేస్తారు అని అంటే 108 ప్రదక్షిణాలు కదా లెక్క పెట్టుకుంటారు. 1 2 3 4 5 ఇట్లా ఈ విధంగా ఈ లెక్క పెట్టుకోవడంలోనే ఉంటుంది వాడి యొక్క బుర్ర అంతా. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. మనస్సు ప్రదక్షిణం చేసేటప్పుడు ఏంటంటే మనస్సు ఇంద్రియములను 5 ఇంద్రియములను కూడా ఎక్కడ లగ్నం చేయాలి, మనస్సులో లగ్నం చేసి మనస్సుని బుద్ధిలో లగ్నం చేసి బుద్ధిని ఆత్మలో లగ్నం చేసి తిరగాలి. అది ప్రదక్షిణం అంటే. కానీ ఇప్పుడు అట్లా ఉంటుందిగా, మొత్తం మీద ఫిజికల్ గా మాత్రం తిరుగుతుంటారు ఎక్కువగా. అట్లా చేసామని అదేంటో. అందుకని ఇంద్రియముల్ని ముఖ్యంగా లగ్నం చేసుకోండి, మీ యొక్క కంట్రోల్లో పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకోవాలంటే తీసుకెళ్ళి ఆ పరమాత్మ యొక్క పాద పద్మముల యందు నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ. అది నామస్మరణ చేసుకుంటున్నామంటే అన్యము ఆలోచించకూడదు, అన్యము ఆలోచించకుండా చేయాలి. అది అప్పుడు ప్రదక్షిణ అనేటువంటిది మనకు సుందరకాండలో వస్తుంది. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఒక్క ప్రదక్షిణం చేసేటప్పటికి ఆంజనేయ స్వామి గడగడలాడిపోయినాడు. ఇక 3 ప్రదక్షిణాలు చేశాడా, ఇక ఉండేదే. ఒక్క ప్రదక్షిణకే ఆ లంకంతా తగలబెట్టాడు. అది అక్కడ వస్తుంది అనమాట. అది అని ఈ విధంగా సరే అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి సుగ్రీవుడు అభయం కోరుతున్నాడు. నీ సుఖము నా సుఖము, నీ దుఃఖము, ఈ విధంగా ఇద్దరు ఫ్రెండ్స్గా అయిపోయినారు కదా. సుగ్రీవుడు రామునితో సంతోషంగా పలికాడు. తర్వాత సుగ్రీవుడు బాగా పుష్పించిన ఇక్కడ ఒక విశేషం వస్తున్నది. జాగ్రత్తగా అందరూ పాటించాల్సి తెలుసుకోవాల్సిన విశేషం ఒకటి వస్తున్నది. ఇది ఎప్పుడూ అట్లా చేయకూడదు. ఎందుకంటే రామాయణం ప్రత్యేకంగా చెప్పటం లేదు, లోపల ఉన్నది. ఈ లోపల ఉన్నదాన్ని కనిపెట్టాలి. ఏం జరిగిందంటే ఇక్కడ సరే రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా ప్రదక్షిణ చేసుకున్నారు. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ సందర్భంలో ఇప్పుడు ఏం జరిగిందని అంటే సుగ్రీవుడు అక్కడ చెట్టు ఉంది, బాగా బాగా పుష్పించిన ఒక చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచాడు. పుష్పించినటువంటి పూలతోటి ఉన్నటువంటి కొమ్మ అంటే పూలు కూడా ఉన్నాయి అని అంటే కాస్త మెత్తంగా ఉంటుంది కూర్చోటానికి, అది అర్థం. చూసి ఆ సుగ్రీవుడు ఒక మంచి కొమ్మని విరిచాడు. కొమ్మను విరిచి అక్కడ వేసి ఆ కొమ్మ మీద కోతులు కదా మరి వీళ్ళకి మొదల దగ్గర నుంచి సీట్లు చైర్స్ ఏంటి, కొమ్మలే, చెట్లే వీళ్ళకి. కాబట్టి ఆ సాల వృక్షపు కొమ్మ మీద వీళ్ళిద్దరు రామ సుగ్రీవులు ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ వస్తున్న విశేషం. అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణ స్వామి ఉన్నాడు కదా. లక్ష్మణ స్వామిని వదిలేశాడు. సుగ్రీవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, నాకు కావాల్సినటువంటి రాముడు కదా, నాకు కావాల్సింది రాముడు కదా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, ఇక్కడ వస్తున్నది ఇక్కడ విశేషం. ఇకప్పుడు వాయుసుతుడు, ఇక్కడ చూసుకో, వాయుసుతుడు అనే మాట వేస్తాడు ఆ ఆంజనేయ స్వామి. ఆయన సంతోషంతో ఆయన ఏమంటున్నాడంటే ఒక చందనపు కొమ్మను, చందనపు చెట్టు, మంచి వాసనతో వచ్చే చెట్టు సరే అనేకమైన ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మను విరచి లక్ష్మణునికి వేశాడు ఆసనంగా సీటు. ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే సుగ్రీవుడు కొమ్మ విరిచి అక్కడ పడేశాడు కదా. విరిచి కూర్చునేటప్పుడు లక్ష్మణ నువ్వు కూడా వచ్చి కూర్చోవా మా పక్కన అని అంటే సరిపోయేది అసలు. ఇది కర్మఫలం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలా చేయలేదు. చేయకపోయేటప్పటికి సరే ఆంజనేయ స్వామి పక్కన ఉన్నాడు కాబట్టి, ఆయన బుద్ధిమంతుడు కాబట్టి, తెలివి గల్లవాడు కాబట్టి, జ్ఞానేశ్వరుడు కాబట్టి లక్ష్మణ స్వామి కదా ఒక కొమ్మ విరిచేసి అయ్యా స్వామి మీరు ఇక్కడ కూర్చోండి అని కూర్చున్నాను. ఏమిటి ఇక్కడ జరిగింది అనేటువంటి విశేషం అంటే లక్ష్మణుణ్ణి అవమానపరిచాడు. ఇది కర్మఫలం. ఎవరు? సుగ్రీవుడు. మన ఇంటికి ఇద్దరు వచ్చారండి అనుకుందాం. ఒక ఆయన బాగా డబ్బులు ఉన్నాడు అనుకుందాం, లేకపోతే ఏదో గొప్ప అనుకుందాం, ఓ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, లేకపోతే 4-5 డిగ్రీలు ఉన్నాయో అనుకుందాం, రకరకాలుగా అనేటువంటి. ఆయనకు ఒక కుర్చీ వేసాం, కూర్చోబెట్టాం. ఇంకొక ఆయన పక్కన వచ్చాడు, ఆయన అట్లా నిలబడ్డాడు, ఓ 10 నిమిషాలు మాట్లాడాడు, అయిపోయింది. కర్మఫలం పడదు నీకు, వీడికి మైనస్ పాయింట్ పడదు.
ఇక్కడ మైనస్ పాయింట్. ఏం జరిగింది చివరికి అని అంటే, లక్ష్మణస్వామిని అవమానపరిచినందుకు సుగ్రీవుడు తన్నులు తినొచ్చాడు. ఎవరి చేత తన్నులు తినొచ్చాడు? వాలి చేత తన్నులు తినొచ్చాడు మొట్టమొదటిసారి. వారి చేత అంటే కర్మఫలం అప్పుడే అనుభవించాడు చేసిన తప్పుకు. అందుకనే జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎప్పుడు ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. అధర్మం అనేటువంటిది ఉన్నదా నీకు తెలియకుండానే అది వచ్చి పడుతుంది. ఎప్పుడు పడుతుందో నీకు చెప్పదు. మొట్టమొదటిసారి వారితో యుద్ధానికి పోయినాడా? సుగ్రీవుడు పోయినాడా? దేని మీద పోయినాడు? వాడు వస్తాడు, వాడిని రాముడు చంపేస్తాడు, నాకు హాయిగా ఉంటుందనే ఉద్దేశం కూడా పోయినాడా? ముందు ఏ నమ్మకంతో పోయినాడు? వీడు ఈ రోజు తెచ్చాడే అనుకున్న వాలి అని అనుకున్నాడు పాపం. అనుకొని చివరికి పర్యాయం ఏమైందనంటే, చివరికి పాపం వాలి దయదలిచి వదిలిపెట్టాడు. లేకపోతే ఆ రోజు చచ్చేవాడు, సుగ్రీవుడే తెచ్చేవాడు. సుగ్రీవుడు ఏం చేశాడు తెలిసిన? చివరి తట్టుకోలేక పారిపోయినాడు. పరాధ అని వాలి పంపించేసాడు. చూసుకోండి ఏమైంది. దేవుడు దీని కర్మఫలం అని అంటే, నీవు అధర్మాన్ని పాటించావు, ధర్మాత్ముడైనటువంటి లక్ష్మణస్వామి అక్కడ ఉంటే నీ స్వార్థ బుద్ధితోటి రాముడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి రాముడు అంతటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటాను. కానీ ఈ లక్ష్మణస్వామి ఏమిటయ్యానంటే దాసుడు కదా, అయిన భటుడు, రాముడి యొక్క భటుడు. రాజుగారికి వేసిన కుర్చీ భటుడు కూడా వేస్తావా ఏంటి పక్కనే? అది ఉద్దేశం. లక్ష్మణస్వామి భటుడుగా అనుకున్నాడు పాపం. ఎంతటి అజ్ఞానం! రాముడు లక్ష్మణుడు అభేదమని రాముడు తాను చెబుతున్నాడు. నా బాహ్య ప్రాణం ఈయన అంటే సాక్షాత్ జీవాత్మ పరమాత్మ ఏకము, బ్రహ్మస్వరూపం అక్కడ ఉన్నది. ఆ బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్ల తన్నులు తిన్నాడు. అందుకనే ఆ ధర్మాన్ని పాటించాలని ఇక్కడ అంతరార్థంగా ఉంటుంది అనమాట. అయిన తర్వాత ఇక్కడ ఒక విశేషం వస్తున్నది. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన ఒక విశేషం ఇంకొకటి ఏమిటంటే, చెబుతున్నాడు అనమాట దీనిలో. రామ, వాలి వలన భయపడుతున్న నాకు అభయము ఇమ్ము అన్నాడు. ఎందుకు అభయం ఇవ్వాలి అని అంటే, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉన్నది. ఏమిటంటే, సుగ్రీవుడు చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, రామ, నా సోదరుడు వాలి నన్ను అవమానించాడు, నా భార్యను అపహరించాడు. ఇక్కడ పట్టుకోవాలి ఇది. ఈయన ఏం చెబుతుంది? నా భార్యను అపహరించాడు. నీవు ఇప్పుడు నాకు ప్రియమిత్రుడవు, ఇద్దరము సంతుష్టాంతరంగులమైనాము, ఒకరినొకరు తృప్తిగా ఉన్నాము, ఇక నుండి నీ దుఃఖమే నా దుఃఖం అన్నాడు. ఇక్కడ పాయింట్ పట్టుకున్నాడు. నా భార్యను అపహరించాడు అనే మాటను పట్టుకున్నాడండి. ఏమిటి? అధర్మం. మయ పాయింట్ ఎక్కింది అనుకున్నాడు రాముడు. అనుకొని మనసులో పెట్టుకొని ఏమన్నాడు తెలిసిన? సుగ్రీవుడితోటి నా కష్టాలు అనేటప్పటికి వాలిని చంపుతానన్నాడు. అంతే, ఒక మాట అన్నాడు, వాలిని చంపుతానన్నాడు. వాస్తవానికి వారికి రాముడికి ఉండేటువంటి ఏమన్నా ఉందండి? అసలు వాళ్ళకి తగులు ఉన్నాయా? వాళ్ళకి తగులు లేవు, ఏమి లేవు వాళ్ళకి. వాలిని చంపుతానన్నాడు. వాలిని చంపాల్సిన నీకేం అవసరం అయ్యా? వాలిని చంపాల్సిన పని నీ భార్య నువ్వు ఎత్తుక్కోబోయి, సుగ్రీవుని తీసుకొని పోయి ఎత్తుక్కోబో. ఏమన్నా కాదన్నావా మేము? వాలిని చంపుతానంటున్నావేంటి? ఇక్కడ ఏమిటంటే, వాలి అధర్మాన్ని పాటించాడు. ఇదే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇదే అవతార ప్రయోజనం. ఇది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి వాలి యందు అధర్మం ఉంది కాబట్టి నేను వాలిని చంపేస్తాను. ఇది విశేషం. రాముని యొక్క విశేషం ఏమిటంటే, లక్షణము, ఎక్కడైతే అధర్మం ఉందో, అధర్మం ఉన్న చోట వాడు నావాడు, పరమాడు, పరాయి వాడు, అవి అనేటువంటి ఆయనకి అసలు అనవసరం. ధర్మ సంస్థాపనే ప్రధానమైనటువంటి విషయం. అందుకనే వాలి చెబుతాడు చచ్చిపోయేటప్పుడు, సుగ్రీవుడితో చెబుతాడు. వాలి అర్థం చేసుకుంటాడు,
రామచంద్రమూర్తి అర్థం చేసుకొని సుగ్రీవుడితో ఒక మాట చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే వాలి పడిపోయినాడో సుగ్రీవుడి మీద ప్రేమ పెరిగిపోయింది వీడికి. వాలికి ప్రేమ పెరిగిపోయింది. ఒరే నీకు ఒక మంచి మాట ఒకటి చెబుతున్నాను రా, జాగ్రత్త విను అన్నాడు. ఏమిటో తెలిసిన, నువ్వు అధర్మం గనక పాటించావో నిన్ను కూడా చంపేస్తాడు. నువ్వేదో ఫ్రెండ్షిప్, గొప్ప ఫ్రెండ్షిప్ అది ఇది అనుకుంటున్నావు, నిన్ను కూడా చంపుతాడు. అదేం లేదు, లెక్కలేదు ఆయనకి. పట్టాడా బాణం ఖాళీ ఎగిరిపోతావు. ధర్మం జాగ్రత్త అన్నాడు. అందుకనే మన కిష్కింధాకాండలో వస్తుంది, సుగ్రీవుడు భయపడుతూ ఇక ఆయన భయం లేదు. ఎందుకంటే సీతాన్వేషణ చేస్తానని మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు. ఆ సమయం వచ్చింది అంటే నా అర్థం ఏంటి, వర్ష ఋతువు పోయింది, శరదృతువు వచ్చింది, నేను అన్వేషణ చేస్తాను. శరదృతువు వచ్చినటువంటి 4 రోజులు అయింది. ఏమిట్రా సుగ్రీవుడు రాలేదు, లక్ష్మణ వెళ్ళు, ఏంటి వీడు రాలేదు, ఏంటి వీడి సంగతి ఏంటో తెలుసుకుంటా అన్నాడు. వీడి సంగతి ఏంటో, మాట అన్నాడు, వీడు మాట మీద నిలబడలేదు, వీడి సంగతి తెలుసుకున్నారా అన్నాడు. ఇక సుగ్రీవుడు లక్ష్మణ స్వామి బయలుదేరతాడు. అక్కడ దాకా మనకు వస్తుంది. దానిలో ఇంకా ఆ సుగ్రీవుడి పని చూస్తుంటే ఇక చెప్పే పని లేదు. గడగడ ఉడుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడతాడు. ఎందుకంటే అక్కడ చెప్పాడు, వాలి చస్తావు నువ్వు, అధర్మాన్ని అధర్మం అంటే ఏంటి, మాట ఇచ్చావు అన్వేషణ చేస్తాను, వర్ష ఋతువు అయిపోగానే శరదృతువు వచ్చిన మొదటి రోజునే నేను స్టార్ట్ చేసేస్తా వర్క్ అని అన్నాడు. ఇప్పుడు 4 రోజులు అయింది, మనవాడు అసలు కనపడలేదు. ఇది భయం. ఆ భయంతో వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అది ఇక్కడ. అందుకనే రామచంద్రమూర్తి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, అంత గొప్ప విశేషం. తర్వాత వస్తుందన్నమాట దీనిలో. ఇక్కడ ఈయన చెబుతాడు, రాముడు యొక్క ప్రతిజ్ఞ చేసేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, వాళ్ళు చచ్చిపోయినాడు అన్నాడు. ఇవి వాళ్ళు చచ్చిపోయినట్టే, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఇది ధర్మ సంస్థాపన, ఇది అసలు అర్థం. వాస్తవానికి కూడా ఇంకొక రకం కూడా ఉంది. భౌతికంగా కనుక చూసుకుంటే తర్వాత వస్తున్నది ఏంటంటే, రావణాసురుడి మీద యుద్ధానికి పోయినారనుకో వీళ్ళు, పోతే రావణాసురుడి వైపు ఇవాళ వస్తాడు. అది అసలు రావణాసురుడి మీద యుద్ధానికి పోవాలి, వీడు బయటికి రావాలిగా, సుగ్రీవుడు బయటికి రావాలిగా. సుగ్రీవుడు బయటికి రాగానే చంపేస్తాడు వాడు. సుగ్రీవుడు చంపుతాడు వాలిని చంపక నువ్వు వాలి మీద నువ్వు యుద్ధం చేయాలి అంటే దాని అర్థం నువ్వు యుద్ధాలు చేసుకుంటే ఇక్కడ కూర్చోవాలి. ఇది అందువల్ల వాలి అనేటువంటి వాడిని పెరిగి అవతల వాలేయాలి, ముందు క్లియర్ చేసుకోవాలి, బాట క్లియర్ చేసుకోవాలి. అది భౌతికంగా. ధర్మపరంగా అంటే ఏమిటంటే, వాలి అధర్మాన్ని పాటించాడు గనక వీడికి శిక్ష పడాలి. అది ఆ శిక్ష పడ్డప్పుడు ఆ రోజు మనం చెప్పుకున్నప్పుడు ఆ పాయింట్లన్నీ వేస్తాడు. ఎవరు 50 పాయింట్లు వేస్తాడు, 50 ప్రశ్నలు వేస్తాడు. వాలి బాణం పుచ్చుకున్న తర్వాత నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, అది ఎందుకు, 50 ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలన్నీ మనం చదువుతుంటుంటే కరెక్టేనే, వాడి వైపు పోతాం, వాడి వైపు పోతాం, అయ్యా రాముడు తప్పనేది. ఆ తర్వాత రాముడు సమాధానాలు చెబుతాడు. అరే ఇంత సమాధానం ఉన్నదా దీనిలో, మనకు కూడా ఏంటంటే ఇంత విశేషం ఉందా దీనిలో సంగతి. అందుకని పరబ్రహ్మము యొక్క మాటలు ధర్మాన్ని గురించి చెప్పేటువంటి ఎలా ఉన్నాయో చూసుకో, వీడు వేసే ప్రశ్నలు చూసుకోండి ఎలా ఉన్నాయో, అక్కడ పరమాత్మ చెప్పే సమాధానాలు చూసుకోండి ఏ విధంగా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన మూలమైనటువంటి ధర్మ సంస్థాపనార్థాయ ఇది. అందుకనే రామాయణము ధర్మ సంస్థాపన. ఎక్కడైతే అధర్మం అయితే ఉంటుందో అధర్మం అంతా అది ఒక్కొక్క పైసా వాడి యొక్క ఖాతాలో చేరిపోతుంటుంది, అధర్మం అంతా. అందులో సత్యధర్మములు అనేటువంటిది. అందుకనే వేదం చెబుతున్నది అది. దాని ప్రకారంగా నడుచుకోండి రానంటే ఇక నన్ను తీసి పక్కన పెట్టేశారు, ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి రేపు రాముని యొక్క ప్రతిజ్ఞ ఇక్కడ విశేషమైనటువంటివి కూడా వస్తున్నాయి. ఏంటంటే హారాలన్నీ ఆ సీతాదేవి వెళుతూ ఆ చీర కొంగు మీద కట్టేసి ఆమె పడేసింది ఆ కొండ మీద పడేసినప్పుడు ఆ మూటంతా అక్కడ పడ్డది. ఆ మూటంతా తీసుకొచ్చి సుగ్రీవుడు చూపించాడు. సుగ్రీవుడు చూపిస్తే ఒక్కొక్క ఆభరణం చూస్తూ రామచంద్రమూర్తి చివరికి ఈ ఆభరణం ఇది ఈ ఆభరణం అంటే లక్ష్మణస్వామి అంటాడు, నాకు మాత్రం నూపురాలు మాత్రం తెలుసయ్యా,
నాకు మిగిలినటువంటి నాకు తెలియదు. రోజు నేను నా పాద నమస్కారం చేస్తుంటాను. అవే నూపురాలు ఉన్నాయి. ఆమె యొక్క కార్యాంజలు సీతాదేవి అని చెప్పాడు. అనగా అక్కడ భక్తి తత్వము, ఇక్కడ ఒక విశేషమైన ఒక ధర్మాన్ని చెప్పడం అనేటువంటి అర్థం అది. అలా ఈ విధంగా చెబుతాడు అనమాట. ఇక ఆ తర్వాత సుగ్రీవుని యొక్క ప్రతిజ్ఞ ఈ విధంగా సాగుతూ ఉన్నది. ఇంకా మనకు రేపు రేపు బుధవారం ఇట్లా కొనసాగుతుంది. రోజు ఎనిమిదింటప్పుడు అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. బాలాజీ దగ్గర ఉంది ఇది. మీరే హోస్ట్ గురువు గారు, మీరు హోస్ట్. ఆ